ఎవర్రా మీరంతా? ఏంటి అరుపులు? పోండి ఇక్కడ నుంచి. ఎవరనుకుంటున్నారా? ఏంటి కాబోయే అల్లుడు? అల్లు లేదు ఏమి లేదు, అమ్మ పోండి ఇక్కడ నుంచి. నువ్వేంద్రా బాబు చెప్పేది? పోరా, ఇక్కడనే ఉన్నాను రా, మా ఎగరిని తీసుకొస్తా. చూసుకుందాం రమ్మను. రేయ్ మాధవరావు, బయటికి రారా. నమ్రత నా నుండి ఎప్పుడూ దూరం చేయలేడురా. వాడు వచ్చేసాడు వరా. వచ్చేలాగున్నాడు, రెడీ ఉండరా. నా ప్రేమ నువ్వు ఎప్పటికీ దూరం చేయలేవురా. నువ్వు ఎన్ని ఐడియాలు వేసినా నమ్రత నాది. నమ్రత నా నుండి ఎప్పుడూ దూరం చేయలేరు. ఎవరండి? నీ నమ్రత కోసం ఏదైనా చేసుకుంటా. అవసరమైతే నన్ను నేను చంపుకుంటా, ఇంకా అవసరమైతే ఎవరినైనా చంపుతా. ఎందుకు వచ్చేసాడు? రోజు వస్తా, మా ఇద్దరు నువ్వు ఎలా దూరం చేయగలుగుతావో నేను చూస్తా. ఆగండ్రా. డాడీ, ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే డాడీ. నువ్వు మా లవ్ ని యాక్సెప్ట్ చేయకపోతే ఇలాంటివి నువ్వు చాలా చూడాల్సి వస్తుంది డాడీ. నమ్రత, వింటున్నావా డాడీ? నోర్మోయ్. మమ్మీ, నువ్వు ఆవేశపడకుండా డాడీని మా మ్యారేజ్ కి కన్విన్స్ చేయి. నన్ను ఇంటి నుంచి బయటికి పంపనంత మాత్రాన నన్ను ప్రవీణ్ విడదీయగలరా? వింటున్నావా డాడీ? నిన్ను ఆగమ్మా మనోజ. ఏంటి ఇలా తయారావు? నువ్వు మా పెంపకంలోనే పెరిగావా? నిన్ను చూస్తుంటే మా మీద మాకే ఆశయం వేస్తుంది. నువ్వుగానే ఎవరైనా ప్రేమించుంటే మేబీ నాలాగే ఉండేదాన్నేమో. నన్ను జడ్జ్ చేయడం మానేసి వెళ్ళి డాడీని కన్విన్స్ చేయి. నువ్వు, నేను, డాడీ, ప్రవీణ్ అందరం హ్యాపీగా ఉండొచ్చు. మాధవ, ఈ టైంలో వాడి మీద కేసు పెడితే వాడు ఊర్లో హీరో అయిపోతాడరా. పైగా పోయేది మన పరువే. ఈ విషయం ఎవ్వరికీ తెలియకుండా మనమే జాగ్రత్త పడాలి. టైం చూసుకుని వాళ్ళ ఇంట్లో నేను మాట్లాడతాను. అప్పటిదాకా నువ్వు ఎడిషన్ తీసుకోవద్దు. ఈలోగా ఈ ఊర్లో అందరి ముందు వాడు నా పరువు తీసేస్తా. నా ముందు వాడు బతికెంతరా. ఏ చేసినా తొందరగా చేయి. ఇష్యూ సీరియస్ అయిందనుకో, తొందరగా చేయి నరసింహ. అమ్మాయి జాగ్రత్త. అంకుల్, వినపడుతుందా? మాటలు వినిపిస్తున్నాయా? చెప్పమ్మా. మీరు అనవసరంగా డాడీకి సపోర్ట్ చేస్తున్నారు అంకుల్. మీరెన్ని చేసినా నన్ను ప్రవీణ్ అస్సలు విడదీయలేరు. మా ఇద్దరికి పెళ్లి చేసి మీరు హ్యాపీగా ఉండి మమ్మల్ని హ్యాపీగా ఉంచండి. నమ్రత, నువ్వు చేస్తున్న పని కరెక్ట్ కాదమ్మా. నీ వల్ల ముందు ముందు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తావమ్మా. నువ్వు మనసు మార్చుకుంటే మన ఫ్యామిలీకి, అబ్బాయి ఫ్యామిలీ వాళ్ళకి చాలా మంచిది. లేకపోతే నీ వల్ల చాలా మంది సఫర్ అవుతావమ్మా. వస్తానమ్మా. అంకుల్, మీరు ఇవన్నీ చెప్పి నన్ను బెదిరించలేరు. నేను ప్రవీణ్ని ఖచ్చితంగా పెళ్లి చేసుకొని తీరుతాను.